అలాగే మీరు చూస్తే 63.35 లక్షల మంది పెన్షన్దారులకి ఇప్పటికే దాదాపుగా 86,000 కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో అందించారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాకుండా ఈరోజు హౌసింగ్ కింద దాదాపుగా 31 లక్షల మందికి ఈరోజు ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తున్న నిజమైన మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మీరు చూస్తే డీబీటీ, నాన్ డీబీటీ, సో డైరెక్ట్ బెనిఫిట్ మీ అకౌంట్లలోకి వచ్చేది, నాన్ డీబీటీ మీకు ఇచ్చే ఇంటి పట్టాలు కానీ, మీ పిల్లలకి ఇచ్చే ట్యాబ్లు కానీ, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇచ్చే సంపూర్ణ పోషణ కానీ, పిల్లలకి ఇచ్చే జగనన్న గోరుముద్ద, ఇలాంటి నాన్ డీబీటీ అన్నీ కలిపి ఇప్పటికీ 4,25,000 కోట్ల రూపాయల్ని ఈరోజు జగనన్న ఖర్చు పెడితే అందులో 75% మహిళలకే ఇవ్వటం అనేది మహిళా మనులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మహిళా మనులంతా కూడా జగనన్నకి అండగా నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుటుంబంలో ఒక మహిళకి చేయాల్సింది తండ్రి చేయాలి, లేదా అన్నదమ్ములు చేయాలి, లేదా కొడుకు చేయాలి. వాళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా నేను మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తండ్రిగా ఉన్నాను అని చెప్పి ప్రతి కుటుంబానికి ఒక మగబిడ్డలాగా ఈరోజు జగనన్న పెద్ద కొడుకులాగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీకు అందించడమే కాకుండా మీ పిల్లలకి చక్కటి చదువును అందించి మీకు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తూ, ఆరోగ్యం ఎవరికైనా పాడైనా అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కూడా పెంచి ఆరోగ్య సురక్ష ద్వారా, ఆరోగ్య ఆసరా ద్వారా ఏ విధంగా మిమ్మల్ని కాపాడుకుంటూ ముందుకు వస్తున్నారో మీ అందరూ కూడా గమనించాలి. ఇవన్నీ ఒక ఎట్లయితే కోవిడ్ సమయంలో కన్న తల్లిలాగా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకోవడానికి జగనన్న ఎంత కష్టపడ్డాడు, ఎంత ఖర్చు పెట్టాడో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా కోవిడ్ సమయంలో ప్రజల్ని పట్టించుకోలేదు. వాళ్ళ డబ్బులతో వాళ్ళు టెస్టింగ్లు చేసుకొని, వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని, వాళ్ళ డబ్బులతో వ్యాక్సినేషన్ చేసుకోవడం చేశారు. కానీ మన రాష్ట్రంలో మాత్రమే టెస్టింగ్లు ఫ్రీ, కోవిడ్ సెంటర్లు ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, తర్వాత మీకు ఇంటికి కూడా బియ్యాన్ని, ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే మీకు కిట్స్, అలాగే 2,000 రూపాయలు కూరగాయలు కొనుక్కోవడానికి, అలాగే వ్యాక్సినేషన్లు ప్రతి ఒక్కరికి ఫ్రీగా వేయించడం, ఇవన్నీ కూడా మనసున్న నాయకుడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కేవలం ఓట్ల కోసం అయితే పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులాగా ఆయన కూడా సైలెంట్గా ఉండొచ్చు. ఆ విషయాన్ని కూడా గమనించారు. ఈరోజు ఎన్నికలు అనగానే ఒక కరోనా ఫేస్ ప్రతి వార్డులో తిరిగి ఈసారి గెలిపిస్తే ఏదో చేస్తామని చెప్తారు. వాళ్ళు ఇక్కడ 30-40 ఏళ్లుగా రాజకీయం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ యొక్క పుత్తూరుకి ఏం చేశారని ఒకసారి ఆలోచించండి. ప్రజలకు ఉపయోగపడేది ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ పుత్తూరు ప్రజలకి, నగిరి నియోజకవర్గ ప్రజలకి ఏం చేశాం, వెల్ఫేర్, సంక్షేమము అనేది ఒక్కసారి మీరే ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు. అటు ప్రతి ఇంటికి పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా సంక్షేమాన్ని అందించడమే కాకుండా ప్రతి వార్డులో కూడా, ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాం. అలాగే ఒక మున్సిపాలిటీ అంటే కావాల్సిన మినిమం ఫెసిలిటీస్, టెంపుల్స్ కానీ, శ్మశానాలు కానీ, పార్కులు కానీ, మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్లు కానీ, అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రజల కోసం మనం చేయడం జరిగింది. ఈరోజు రూరల్లో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సచివాలయ ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లతో అఫీషియల్స్ వారి పంచాయతీల్లోనే పరిపాలనను వాళ్ళ వద్దకు తీసుకొచ్చి ఏ సమస్యన్నా ఇమీడియట్గా వాటికి పరిష్కారాన్ని ఇస్తుండడం కూడా మీరు గమనిస్తున్నారు. సో ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమాన్ని చేస్తున్న జగనన్న ఈరోజు ఒకే మాట అంటాడు, నేను మీ కుటుంబానికి మంచి చేస్తుంటే నాకు ఓటేయండి. ఈరోజు నేను కూడా అదే అడుగుతున్నాను.
మీ కుటుంబానికి మా పార్టీ వల్ల మా వల్ల మీకు మంచి జరిగిందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు ఈరోజు మా మహిళ అక్క చెల్లెమ్మలు ఎవరైతే 900 గ్రూపులు ఉన్నాయో వారందరూ కూడా వందల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు 150 రూపాయలు వందల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కోట్లల్లో టర్న్ ఓవర్ చేస్తారు, లక్షల్లో లాభాలు పొందుతారు. మీ ఇంటికి కావాలంటే వేలల్లో కొనుక్కోవచ్చు. ఈరోజు ఇక్కడ చూస్తే నేను ఇప్పుడే కొన్నాను ఫస్ట్ బోని. నా చెయ్యి మంచి రాసి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీరు పెద్ద వ్యాపారవేత్తలు కావాలి, ఇంకా ఒకటితో కాదు ఇంకా 2 సూపర్ మార్కెట్లు ఇదే మున్సిపాలిటీలో 2 ప్లేస్లో కూడా పెట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సో బిల్లు చూసినప్పుడు నేను కొన్నది 600